విశాఖపట్నంలో మద్దెలపాలెంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా రేపు సాయంత్రం 5 గంటలకు స్త్రీశక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ద్వారకా బస్ డిపో రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. జిల్లా పరిధిలో సుమారు 600 బస్సులు సిద్ధం చేస్తామంటున్న అప్పలనాయుడుతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అయితే సూపర్ 6 పథకాలని అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో మహిళలకైతే వరాల జల్లు కురిపిస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో స్త్రీశక్తి పథకాన్ని రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా సాయంత్రం 5 గంటలకైతే ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి మహిళలందరూ కూడా ఉచిత బస్సు పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విశాఖ రీజియన్ మేనేజర్ మనతో పాటు ఉన్నారు అప్పలనాయుడు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి, కూటమి ప్రభుత్వం రేపటి నుంచి కూడా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు పథకాన్ని కూడా ప్రవేశపెడుతుంది. ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ దశ దిశ? అందరికీ నమస్కారం అండి. చాలా శుభ పరిణామం. రేపు ఆగస్టు 15వ తారీఖు నుండి స్త్రీ శక్తి పథకం కింద ఉమెన్ ఫ్రీ ట్రావెల్ అయితే అలౌ చేయబడుతుంది. దీనికన్నీ కూడా 5 రకాలైన బస్సుల్లో ఇది అలౌ చేయబడుతుంది. 5 రకాలు పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్, అదేవిధంగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ 5 రకాల్లో కూడా అలౌ చేయబడుతుందండి. మహిళలందరూ కూడా ఏ రకమైన ఏజ్ లిమిట్ కూడా లేదండి. దీనికి ఓన్లీ తేవాల్సిందంట ఐడెంటిటీ కార్డ్, అంటే అది ఆధార్ కార్డ్ అవ్వచ్చు, అదేదో పాన్ కార్డ్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఏ కార్డు అయినా సరే అది చూపించి ఫ్రీ అంటే 0 టికెట్ పొందవచ్చండి. ప్రతి బస్సులో కూడా ఆ టికెట్ ఇచ్చేటప్పుడు స్త్రీ శక్తి పథకం అని ఉంటుంది. అదేవిధంగా చెల్లించవలసిన ఛార్జీ ప్రభుత్వ రాయితీ అదే 0 టికెట్ ఇస్తుంటామండి. దీనికి అన్ని అలౌ చేసి మాకు అలౌ కాంది ఏంటంటే ఇంటర్స్టేట్ బస్సు నాట్ అలౌడ్ అండి. అదేవిధంగా అల్ట్రా డీలక్స్ ఇలాంటి బస్సులు నాట్ అలౌడ్. అదేవిధంగా తిరుమల తిరుపతి ఆ దేవస్థానం దగ్గర నాట్ అలౌడ్ అండి. తప్పనిసరిగా మహిళలందరికీ విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా పీక్ అవర్లో మనకైతే ఇప్పుడు ఆల్రెడీ పల్లి వెలుగు కానీ మెట్రో ఎక్స్ప్రెస్ కానీ పీక్ అవర్లో ఓవర్ క్రౌడ్ ఉంది. ఓవర్ క్రౌడ్ కాకుండా మనం స్లాక్ అవర్లో మనకి మహిళలు ఫ్రీ ఇచ్చారంటే కొంతమంది టెంపుల్కి వెళ్ళవచ్చు, లేకపోతే ప్రయాణాలకు వెళ్ళవచ్చు. వీళ్ళందరూ కూడా స్లాక్ అవర్లో అంటే ఉదయం 6 నుండి 8 వరకు, అదేవిధంగా ఈవినింగ్ 10 నుండి 4 మధ్యలో ప్రయాణం చేసినట్టే చక్కగా వాళ్ళకి సీట్లు దొరుకుతాయి. అదేవిధంగా వాళ్ళందరూ కూడా సౌఖ్యంగా ప్రయాణం చేయొచ్చు. ఈ రకంగా వాళ్ళ ట్రావెల్ ప్యాటర్న్ ప్లాన్ చేసుకుంటే చాలా మంచి పథకం. వాళ్ళందరికీ ఉపయోగపడినంటే స్త్రీలకి శక్తిని ఇవ్వడం అంటే ఆ పథకం పేరే మంచి శక్తిని ఇస్తుందండి. వాళ్ళ ఆదాయం కూడా ఆదా అవుతుందండి. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లా నుంచి ఎంత పరిధి వరకు కూడా ఈ ఫ్రీ బస్ పథకం ఇది విశాఖపట్నమే కాకుండా ఇదంతా కూడా ఉమ్మడి జిల్లా అవ్వచ్చు, రాష్ట్రం అంతా కూడా అలౌ చేయొచ్చు. ఇక్కడ నుండి విజయనగరం, శ్రీకాకుళం, పలాస, టెక్కలి, అదేవిధంగా పార్వతీపురం ఇటువైపు వచ్చేసరికి అన్ని బస్సులకి కూడా యలమంచిలి పక్క జిల్లాకు కానీ అలౌ చేయొచ్చు. అక్కడ దిగి వేరే బస్సు కూడా మార్చి అక్కడ లిమిట్ అంతూ లేదండి. తర్వాత కూడా కాకినాడ, రాజమండ్రి వెళ్ళవచ్చు, విజయవాడ వెళ్ళవచ్చు. ఈ రకంగా రాష్ట్రం అంతా కూడా లిమిట్ లేకుండా తిరగవచ్చండి. ఇప్పటికే విశాఖ నుంచి ఎన్ని బస్సులు సిద్ధం చేశారు ఫ్రీ బస్ పథకాన్ని? ఫ్రీ బస్ కోసము మేము అన్నీ కూడా 600 బస్సుల వరకు ఈ పల్లి వెలుగు, అల్ట్రా డీలక్స్ కాకుండా మిగతా బస్సులు అన్నీ రెడీ చేసి రేపు బస్సులకైతే 15 బస్సుల వరకు మనం ప్రారంభోత్సవం చేయడానికి రేపు సిద్ధం చేసామండి. అయితే ఆర్టీసీతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం ఉన్నటువంటి బస్సులు కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతుంది. ఇది ఆర్టీసీతో పాటు ఈ హైర్ బస్సుల్లో ఉన్నా కూడా వచ్చే 100 బస్సుల దాకా వస్తుందండి. 100 బస్సులు వస్తే తప్పనిసరిగా మనకి కావాల్సిన విధంగా రూట్స్ కానీ ఇవి కానీ మనకు కావాల్సిన విధంగా మాడిఫై చేసుకుంటామండి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బస్సులకి రేపు జరిగేటటువంటి ఫ్రీ పథకం ఏదైతే ఉందో మహిళలకు అవగాహన అయితే తీసుకొచ్చారో, అయితే స్టాఫ్లో ఎలాంటి అవగాహన తీసుకొచ్చారు? తప్పనిసరి స్టాఫ్ కూడా మా బస్సుల కండిషన్ పెరుగు చేసుకోము. అదేవిధంగా స్టాఫ్ డ్రైవర్కి ట్రైనింగ్ ఇచ్చాము. ఫ్రీ పథకం కింద క్రౌడ్ మేనేజ్మెంట్ అది దాని మీద కూడా మన స్టాఫ్కి అంతా సిద్ధం చేసామండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా అన్ని రకాలుగా సిద్ధం చేసామండి. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈ పథకం మన విశాఖ జిల్లాకు సంబంధించి ఎక్కడి నుంచి ప్రారంభం? ఇది 5 గంటలకి మన మద్దిలపాలెం డిపోలో అలౌ చేస్తామండి. మన రెవెన్యూ మినిస్టర్ గారు సత్యప్రసాద్ గారు ఇది ఓపెన్ చేయాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ అధికారులు కలెక్టర్ గారు కానీ అందరూ కూడా హాజరవుతారండి. ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి స్త్రీశక్తి పథకానికి సంబంధించినటువంటి ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో ఉచిత బస్సు పథకాన్ని రేపు సాయంత్రం 5 గంటల నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని డిపోలకు కూడా దిశ నిర్దేశం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 5 రకాల వెహికల్స్లో కూడా మహిళలకి అనుమతించేటటువంటి పరిస్థితి ఉందంటూ
విశాఖ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని అనుమతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ జిల్లా నుంచి పక్క జిల్లాకు వెళ్లేందుకు కూడా అనుమతులు అయితే ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విశాఖలో ఉన్నటువంటి దాదాపు 600 బస్సులను అయితే సిద్ధం చేసినట్లుగా చెప్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నటువంటి ఏదైతే స్త్రీశక్తి పథకం ఏదైతే ఉందో దానికి మొదట విడతగా కూడా 15 బస్సులు అయితే రేపు ప్రారంభం అయితే కానున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు కూడా రీజియన్ మేనేజర్ అప్పలనాయుడు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి.